మీరు ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యుని క్రింద ఎంత ప్రయాసపడి ఎంత సంపాదించినా, ప్రసంగి భక్తుడు అంటున్నాడు 2వ అధ్యాయములో, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు పడే కష్టం అంతటి చేత వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీయు శ్రమకరములు, వాని ప్రయాసంతా 2వ అధ్యాయం 22. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు. వ్యర్థమే. భూమి మీద సూర్యుని క్రింద మనము ఎంత ప్రయాసపడినా అంత వ్యర్థమే అంటున్నాడు దేవుడు. కానీ దేవుడు మనకు చెప్పినట్లుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, వీటిని మనము సంపాదించుకుంటే, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు రాబోతున్నాడు మన యజమానుడు భూమి మీదికి. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతున్న పరిస్థితుల్లో అందరిని ఇంటికే పరిమితం చేయబోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. మనం అనుకున్నంత ఈజీగా లేదు ప్రపంచం. ఈరోజు మనకు అన్ని ఉన్నాయిలని మనం అనుకుంటున్నాం. ఎక్కడి ధాన్యం అక్కడే, అమ్మినా కొనేవాళ్ళు లేక పుచ్చిపోయే రోజులు రాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. పంటలు పండుతున్నాయి విస్తారంగా, ధనవంతులు లెక్క పండుకొని విస్తారంగా ధనము పండింది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకునేటువంటి స్థితిలో మీరున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నా, వాళ్ళకు చెప్పండి, మీరు పరిస్థితులు మనం అనుకున్నంత ఈజీగా లేవండి. కాస్త దైవ భయం కలిగి మనం నడుచుకోవాలి, ప్రేమ కలిగి సాత్వికం కలిగి మనం నడుచుకోవాలి, సమాధానం కలిగి మనం నడుచుకోవాలి, ఒద్దిక కలిగి మనం నడుచుకోవాలి. మనం వారికి చెప్పగలగాలంటే ముందు మనం ఉండగలగాలి. ఎక్కడుంటున్నాం? లేదు. దేవుడు అంటున్నాడు, నాకైతే అవసరం లేదంటున్నాడు దేవుడు.